క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ కర్రీని ట్రై చేయండి. దీనికోసం శనగపప్పు నానబెట్టుకుని ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుని జీలకర్ర అలానే 2 కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలను యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోనే కట్ చేసి పెట్టుకుని టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న శనగపప్పును కూడా దీనిలోనే యాడ్ చేసుకోవాలి. శనగపప్పును కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఈ 5 మినిట్స్ తర్వాత ఉడికించిన తర్వాత దీనిలోనే వాటర్ని యాడ్ చేసేయండి. వాటర్ని దగ్గర పడిపోతున్న తర్వాత అంటే కర్రీ దగ్గర పడిపోతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని యాడ్ చేసుకుని దించుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే